ఓ 15-20 రోజుల కిందట ఎట్లుండేనబ్బా ఫేస్బుక్ తెరిచినా వాట్సాప్ చూసినా ఎక్స్ తీసినా నెమళ్ళు జింకలు దుప్పులు అటెనక ఏనుగులు సుతా వచ్చినాయి. గచ్చిబౌలి భూములు అర్రాసు పెట్టేతానికి అంతా ఆగం చేస్తుర్రని ఎంతో రాసిండ్రు ప్రకృతి మీద పాయిరం ఉన్నోళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే గా ఫోటోలు లేవు, గా వీడియోలు లేవు, గావన్నీ ఉత్తుతాయి. ఏరే జాగలే అని తెలుసుడుతోటి మునుం పెట్టి డిలీట్ చేసి పాడేసిండ్రు. ఇక ఇవాళ ఏం నడిచిందంటే గచ్చిబౌలి భూములకేసి ఇంకో నెల రోజులు వాయిదా పడ్డది దేశం పెదకోట్ల. ఏ పని చేయొద్దనే ఆర్డర్ అట్లనే ఉంటది అప్పటిదాకా. 100 ఎకరాల చెట్లు కొట్టేసుడేంది, పర్మిషన్ తీసుకునిరా, రూల్స్ ప్రకారమే చేసిండ్రా అని కోర్టు క్వశ్చన్ చేసింది. అది బరాబర్ గవర్నమెంట్ భూమే. ఏఐ ఫేక్ వీడియోలు తయారు చేసి ఆగం పట్టించిండ్రు, ఏనుగులు లేకుండా ఉన్నట్టు ప్రచారం చేసిండ్రు, ప్రకృతి ఖరాబు కాకుండా చూసుకుంటామని సర్కార్ లాయర్ చెప్పిండు. ఆ భూమిని సర్కార్ వాళ్ళు కుదవబెట్టి 10,000 కోట్ల లోన్ గిన తీసుకుంటారని అవతల లాయర్ చెప్తే అవన్నీ మాకు అవసరం లేదు, చెట్లు కొట్టిండ్రా లేదా అన్నదే ముఖ్యం అనుకొచ్చిండు జడ్జి సారు. పర్యావరణం ఎట్లా కాపాడుతారో, జీవరాశికి తిప్పలు కాకుండా ఏం చేస్తారో క్లియర్ గా చెప్పాలని 4 వారాల టైం ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్ కు. అంటే మే 15వ తారీఖు దాకా ఈ 400 ఎకరాల్లో ఏ పని చేయొద్దిగా. మేము చెప్పేదానిక డెవలప్మెంట్ పనులు చేయొద్దని 12 రోజుల కిందట సుప్రీంకోర్టు ఆర్డర్ వేస్తే ఆ దినమే అన్ని ఆపేసిండ్రు. ఎట్లా ముంగడికి పోవాలనే దాని మీద మంత్రుల కమిటీ అందరితో మాట్లాడుతుంది. ఓ మల్క దేశం పెదకొట్టేసిన కమిటీ వచ్చి వివరాలు తీసుకుపోయింది. అయితే అప్పట్లేదంతా గవర్నమెంట్ భూమే, అందులోకెళ్ళి కొంత సెంట్రల్ యూనివర్సిటీ కట్టేదానికి ఇచ్చిండ్రు, ఏరే ఇన్స్టిట్యూట్లు పడ్డాయి, బస్ స్టాండ్లు కట్టిండ్రు, దీనికి చుట్టూరా మొగులను దాకే బంగ్లాలు కట్టిండ్రు. అప్పుడు సప్పుడు చేయనోళ్ళు ఇప్పుడు కావాలనే గీ లొల్లి మోపు చేసిండ్రు అనేది సర్కార్ వాళ్ళ మాట. చూడాలి మరి నెల రోజుల తర్వాత సుప్రీంకోర్టులో ఏమైతుందో. ఈ ముచ్చటి ఇట్లుంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మేడానికి నోటీసులు ఇచ్చిండ్రు పోలీసులు. ఈ ఫేక్ ఫోటోకు సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసింది. అంత పెద్ద ఆఫీసర్ అయి ఉండి గట్లెట్లా ప్రచారం చేస్తావని అందరి లెక్కనే ఈమెకు సుధా నోటీసులు పంపిర్రు అన్నట్టు. మరి మేడం ఏం చెప్తుందో గానీ ఒరిజినల్ ఫోటోల కంటే ఉత్తుత్తి ఫోటోలే బగ్గ గిరికలు కొట్టినాయి అబ్బా ఈ కేసులు అయితే.